అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, మీరు అనేక నెలల నుంచి హైదరాబాద్లోని అత్యంత ప్రముఖుల ఇంటర్వ్యూల పరంపర చూస్తూనే ఉన్నారు. ఆ వరుస క్రమంలో నేడు మరొక విశిష్ట అతిథితో మాట్లాడదాం. ఈ అంశం అత్యంత ముఖ్యమైనటువంటిది. వీడియో చివరి వరకు తప్పనిసరి చూడండి. అసలు ప్లేస్మెంట్ పరిస్థితి ఏంటి దేశంలో, రిసెషన్లో హైదరాబాద్లో దాని ప్రభావం ఎంతవరకు ఉంది, అసలు రిసెషన్ ఎప్పుడు పోయి నార్మల్ రోజులు మళ్ళీ మనకు మంచి రోజులు వచ్చేదిని ఎప్పుడు వస్తాయి మనకు, అదేవిధంగా వారు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజీ ఏఎస్లో ప్లేస్మెంట్స్ ట్రెండ్ కంటే భిన్నంగా అద్భుతంగా ఏ విధంగా సాగినాయి, ఇట్లాంటి విషయాలు తెలుసుకుని మనకు చాలా స్ఫూర్తి కలుగుతుంది. మనము ప్రస్తుతం రిసెషన్లో ఉన్నటువంటి నైరాశ్యం నుంచి బయటికి రాగలుగుతాం. కాబట్టి ఇట్లాంటి అనేక విషయాల గురించి మనం మాట్లాడదాం. తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తి చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా ఇలాంటి ముఖ్యమైనటువంటి వీడియోల గురించి తెలియజేసి షేర్ చేయండి. దానివల్ల 10 మందికి మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్తే అండి భాస్కర్ రావు గారు. నేను చాలా విన్నాను. మా మిత్రుడు శ్రీధర్ ప్రతిష్టాన్ మీ దగ్గరికి చాలాసార్లు వచ్చాడు. చాలాసార్లు కాలేజ్ చూసి ఖచ్చితంగా విజిట్ చేయాలని చెప్పి నన్ను పట్టుకొని వచ్చాడు ఈరోజు. నైస్ అండి, థ్యాంక్స్. సో చాలామంది ఏస్ కాలేజ్ అనుకుంటే ఏమనుకుంటారంటే ఇక్కడ దూరంగా ఉంటుంది, సరే మంచి కాలేజ్ బాగా చేస్తున్నారు కానీ మరీ టాప్ కాలేజ్ ఏం కాదు అనేటువంటి అభిప్రాయం బలపడ్డది. కారణం ఏంటో తెలియదు. బహుశా కారణం కూడా మీ గురించి మీరు పెద్దగా చెప్పుకోవాలి. మీరు పని చేసుకుంటూ పోయారు, నిష్కామకర్మ చేసుకుంటూ పోయారు. కానీ ఈ కాలంలో కొంచెం ప్రచారం కూడా అవసరం అండి, పబ్లిసిటీ కూడా అవసరం. ముఖ్యంగా అంటే మనం ఏం చేస్తున్నాం నలుగురికి చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఎట్లా అంటే చాలామంది మనం మంచి వ్యక్తులు ఏం చేస్తామంటే బాగా పని చేస్తాం చెప్పుకోవడానికి మొహమాటం వస్తుంది. ఏమీ పనికి వాళ్ళ వాళ్ళు అద్భుతంగా చెప్పుకుంటారు వాళ్ళ గురించి. సో కాబట్టి నాకు చాలా ఆశ్చర్యపడి చూస్తాను, కాలేజ్ అంతా చూస్తాను, మీ గార్డెను, లాను ఇది చూసి చాలా ఆశ్చర్యపడి. అంటే సో పెద్దగా ప్రచారం లేనప్పటికీ కూడా అద్భుతమైన ఆణిముత్యాలు హైదరాబాద్ ఉన్నాయని చెప్పాను. ముఖ్యంగా మీ ప్లేస్మెంట్ చూసి చాలా స్టన్ అయ్యాడు. అందుకని డైరెక్ట్ అని మీతో మాట్లాడదని చెప్పి నేను టైం తీసుకొని వచ్చాను. ఏంటి సార్ అసలు ఏంది రిసెషన్ ఏంటి, ఎప్పుడు బెటర్ అవుతుంది? చాలామందికి ఐఐటీస్ ప్లేస్ మనం చూసి చాలామంది గుండెలు గుబేలు ఉంటున్నాయి. మన దగ్గర పుట్టినప్పటి నుంచి ఐఐటీ ఉగ్గుపాలతో ఐఐటీ పెడుతుంటారు, అయినప్పటికీ ఐఐటీ ప్లేస్మెంట్స్ లేవు. అసలు ఏంటి పరిస్థితి? బాగుంది భాస్కర్ గారు. శ్రీధర్ గారు కూడా థ్యాంక్స్ అండి, మా కాదు ఇంత మంచిగా చెప్పి ఇక్కడ తీసుకొచ్చినందుకు. పర్టికులర్ ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాము అబౌట్ ది సింప్లిసిటీ అండి. ఇందా మీరు ఫస్ట్ అన్నారు కాలేజీకి సింప్లిసిటీ మా ఫౌండర్ గోపాలకృష్ణమూర్తి గారి దగ్గర నుంచి వచ్చిందండి. ఇప్పుడు హీఈస్ ఎ లెజెండ్. అంటే గేట్లో ఇండియా లెవెల్లో లాస్ట్ 25 years బట్టి ఇండియా లెవెల్లోనే వీఆర్ ఎట్ నెంబర్ 1. నో డౌట్. ఏంటి దిల్షుక్ నగర్ లో హ్యాబిట్స్ లో ఉంటాయి, కొత్తపేట, దిల్షుక్ నగర్, కూకటపల్లి, ఇవన్నీ. కొత్తపేట దిల్షుక్ నగర్ వెళ్ళాను ఒకసారి. అక్కడ ఏ రూమ్లు కిరాయి దొరకట్లేదు, ఎక్కడ హాస్టల్ కాలేదు. ఎందుకు ఇంత నేను మా తెలిసిన వాళ్ళ కోసం కోచింగ్ కోసం పోతుంటే మొత్తం ప్యాక్ అయ్యింది. ఏంది ఇక్కడ రూమ్ దొరకట్లేదు అంటే అందరూ ఏస్ కోచింగ్ సెంటర్ లో నార్త్ ఇండియా నుంచి వస్తారు సార్. లేదా నాకు అప్పుడు తెలిసి నార్త్ ఇండియా నుంచి మొత్తం మంది ఎక్కడి నుంచి, ఒక యూపీ నుంచి, బీహార్ నుంచి, ఢిల్లీ నుంచి వస్తుంటారు గేట్ కోచింగ్ తీసుకుని చెప్పి అప్పుడు తెలిసిన కేసు. లాస్ట్ 25 years లో వీఆర్ మోనోపలీ ఇన్ గేట్ కోచింగ్ అండి. ఇప్పుడు అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో నడుస్తున్న కాలేజీ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్. అవునండి, కాలేజ్ 2 నడుస్తుంది. ఇప్పుడు అంత 25 ఏళ్ళు బట్టి నెంబర్ 1గా ఉన్న వ్యక్తి మీరు చూస్తే ఎంత సింపుల్గా ఉంటారని అంత సింపుల్గా ఉంటారు. ఈజ్ కంప్లీట్లీ డౌన్ టు ఎర్త్ పర్సన్. కొంచెం ఇంట్రో నాకు ఇప్పియండి. ఖచ్చితంగా అండి. సో ఆయన చూస్తే మనమే చాలా ఇన్స్పైర్ అవుతాము. ఆయన అంత సింపుల్గా ఉన్నప్పుడు ఇంకా మనం ఎంత సింపుల్గా ఉండాలి. అందుకోసము ఏదో సామెత అన్నట్టు ఏం లేని చోట సౌండ్లు ఎక్కువ ఉంటాయి, అన్ని ఉన్న చోట అనిగి మనకి ఉంటుంది అన్న తీరు కనకమోగిన అన్నట్టు. అంటే మా యొక్క విజయం మా స్టూడెంట్స్, మా నెంబర్సే తెలియజేస్తూ ఉంటాయి. సో అందుకోసం మేము కొద్దిగా నిదానంగానే, వినయంగానే, పద్ధతిగానే చేసుకుంటూ వెళ్తున్నాం అన్ని విషయాల్లో కూడా. అంటే ఆ సార్ పెట్టిన వాల్యూస్ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ప్రిన్సిపాల్ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న పద్ధతి, దాన్ని మేము పిల్లల దాకా తీసుకెళ్లే ఈ విధానం ద్వారా టుడే వీఆర్ గెటింగ్ దిస్ సక్సెస్ అండి. ఎవ్రీ ఇయర్ వీఆర్ గెటింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ బై ది సపోర్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ అండ్ బై ది హార్డ్ వర్క్ నేచర్ ఆఫ్ ది స్టూడెంట్స్. ఈ రెండు యొక్క మిళితంగా వీఆర్ గెటింగ్ గుడ్ ప్లేస్మెంట్స్. ఈవెన్ ఇన్ దిస్ రెసిషన్ ఆల్సో వీ గాట్ గుడ్ నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అండి. ఇంత మీరు ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు సార్, రెసిషన్ అంటున్నారు ఏంటి అనేది.
సార్ ఈ రిజిస్ట్రేషన్ అనేది మనకి ఎప్పటి నుంచి 2008 నుంచి చూస్తున్నాము. 2008 రిజిస్ట్రేషన్ ఉంది, 12లో ఉంది, 17లో ఉంది, మళ్ళీ ఇప్పుడు మనకి 23, 24లో రిజిస్ట్రేషన్ గట్టిగా వచ్చి ఉంటుంది కదా ఈ సంవత్సరం గట్టిగా వచ్చింది. దీనికి 2 ఇంపాక్ట్లు సార్. ఒకటి ఫైనాన్షియల్ క్రైసిస్, ఎకానమీ ఎంటైర్ వరల్డ్లో ఉంటాము. రెండోది ఇదంతా ఈ 23-24 సీజన్ మొత్తం ఎలక్షన్ హడావుడి సార్. ప్రపంచంలో సగం దేశాలు ఎలక్షన్స్ ఉన్నాయి. మన దగ్గర ఎలక్షన్స్ అయిపోయినాయి. రేపు June 4th క్లోజ్ అవుతుంది. మనది క్లోజ్ అయిన నెక్స్ట్ మినిట్లోనే అమెరికాలో ఓపెన్ అవుతుంది నెక్స్ట్ 3-4 monthsలో. సో అందుకోసం మనం అనుకుంటున్నాము రిజిస్ట్రేషన్ అనేది లైఫ్ లాంగ్ ఉండదు. ఎంత టైం పట్టచ్చు? మోస్ట్ ప్రాబ్లీ రేపు అమెరికాలో ఎలక్షన్స్ అయిన మరో నిమిషంలో ఇది స్టార్ట్ అవుతుంది. అది తెలిసి November-December నుంచి విల్ హ్యావ్ గుడ్ డేస్ అండి. కొంచెం లాస్ట్ 2-3 నెలల కంటే ఇప్పుడు కొంచెం ఓపెన్ కొద్దిగా బెటర్. మొన్న మార్చి నుంచి కొద్దిగా బెటర్గా ఉందండి. కొంచెం ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఈ ఫైనాన్షియల్ ఫస్ట్ క్వార్టర్ నుంచి కొద్దిగా మార్చి నుంచి బెటర్గా స్టార్ట్ అయినాయి. అండ్ ఈ విధంగా మనం కొద్దిగా ఒకటి అంటే సార్ రిజిస్ట్రేషన్ అనేది చాలా మంచిది, ఉండడం కూడా మంచిది. మనం అనుకుంటాం రిజిస్ట్రేషన్ వల్ల ఉద్యోగాలు పోతాయి అనుకోండి, కాదండి. ప్రతి రిజిస్ట్రేషన్ తర్వాత ఒక చేంజ్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, 2008 వరకు 2009-10 వరకు మొత్తం పేపర్ బేస్డ్ ఉండేది. అక్కడ నుంచి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈ టర్న్ ఇంటూ ఆన్లైన్ బేస్డ్. అక్కడ నుంచి 2012 తర్వాత కంప్లీట్గా క్వాంటో రీజన్ వెర్బల్తో స్టార్ట్ అయ్యేది. 2012 తర్వాత కంప్లీట్గా కోడింగ్ వైపు షిఫ్ట్ అయిపోయింది మార్కెట్ అంతా కూడా. నౌ టుడే వీఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు కరెక్ట్గా చెప్పారు బాసర్ గారు. ఇప్పుడు మొత్తం కంప్యూటర్స్ అనేది మొత్తం ఏఐ షిఫ్ట్ అయిపోయిందండి. రీసెంట్గా మేము ఒక కంపెనీ వాళ్ళతో మొన్న మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు, దే డెవలప్డ్ ఏ టూల్ వేర్ దే కెన్ డూ ఇంటర్వ్యూ ఫర్ 1 lakh స్టూడెంట్ ఎట్ ఏ టైమ్. ఇట్స్ కంప్లీట్గా అది ఏఐ డ్రివెన్ ఇంటర్వ్యూ. ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఒక తెలుగు క్వశ్చన్ అడుగుతుంది, దాని సమాధానం చెప్పాం. నెక్స్ట్ వాళ్ళు క్వశ్చన్ అడుగుతుంది, దాని సమాధానం చెప్పాం. నెక్స్ట్ వాళ్ళు అదే చెక్ చేసుకుంటుంది. అట్ ది సేమ్ టైం ఐ కాంటాక్ట్, తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్ అది చూసుకోవడం, ముఖ కవలికలను చూసి కూడా ఇటు ఆటోమేటిక్గా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో కాబట్టి ఇప్పుడు మనం టైడ్ అవటము ఎలాంటిది లేదండి. ఇట్ లీడ్స్ టు, అంటే ఇప్పుడు మనం ఏ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ రోజుకి 20 మంది హెచ్ఆర్ చేశాడు అనుకోండి, 21st వాడికి కొద్దిగా అలసిపోతాడు, ఆ క్వాలిటీ రాదు. బట్ ఏఐకి అలా కాదు కదా సార్. ఏఐ అట్ ఏ టైం ఇట్ కెన్ డూ 10,000, 15,000, 20,000, 1 lakh అట్ ఏ టైం చేయగలుగుతుంది. సో చాలా మార్పులు వస్తున్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ క్వశ్చన్స్ అడిగాను డేటాబేస్లో క్వశ్చన్స్ కాదు, 200-300 క్వశ్చన్స్ పెట్టి దాంట్లో ర్యాండమ్ వచ్చే క్వశ్చన్స్ కాదు. సో క్వశ్చన్స్ మొత్తం కూడా బ్రౌజర్ నుంచి తీసుకొని అండ్ ఆ లెవెల్ బట్టి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తుంటుంది. ఇలాంటి దాంట్లో కూడా ఈ సంవత్సరం 2024లో ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో యాజ్ ఆన్ టైమ్ వీ కంప్లీటెడ్ 500 ప్లేస్మెంట్స్ విత్ గుడ్ కంపెనీస్ అండి. ప్రౌడ్లీ సే దట్ వీ గాట్ 170 ప్లేస్మెంట్స్ ఇన్ ఎక్సెంచర్. ఓకే. విత్ ఎ ప్యాకేజ్ ఆఫ్ 4.5 to 6.5 ఓకే కోర్ కంపెనీస్లో. సో ఇవి అంటే ఈ సంవత్సరము ప్యాకేజ్ పక్కన పెడితే అసలు ఏదో ఒక జాబ్ రావడం అద్భుతం. కరెక్ట్. సో అంటే దానికోసం రిజిస్ట్రేషన్ భయపడాల్సిన అవసరం లేదండి. రిజిస్ట్రేషన్ అనేది అంటే మన హైవేలో 120-130 స్పీడ్స్ వెళ్తా ఉంటే యాక్షన్స్ అవుతాయి కాబట్టి మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ పెట్టాలి. ఆ స్పీడ్ బ్రేకర్సే మనం అనేది రిజిస్ట్రేషను. అండ్ నేను చాలాసార్లు మేము చాలా ఎక్స్పర్ట్ డిస్కస్ చేసి చెప్తూ ఉంటాము, దిస్ ఈజ్ నాట్ ఏ వాట్ రిజిస్ట్రేషన్ నాట్ ఫర్ ఎంప్లాయీస్ తీసేయడానికి కాదు. దిస్ రిజిస్ట్రేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ అప్గ్రేడ్ రిజిస్ట్రేషన్. దిస్ ఈజ్ నాట్ ఫైనాన్షియల్ రిజిస్ట్రేషన్, దిస్ ఈజ్ టాలెంట్ ఇంప్రూవ్మెంట్ రిజిస్ట్రేషన్ అని చెప్పాలి. ఎక్కడ స్కిల్స్ బాగా ఉన్నాయో అక్కడ నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్తే టెక్నాలజీ నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్తే బ్రహ్మాండంగా ఉంది సార్. సో ఈ విధంగా రోజుకి మారుతున్నాయి, రోజు టెక్నాలజీ మారుతున్నాయి. దాన్ని అందిపుచ్చుకున్న వాళ్ళే మాత్రమే ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేయగలుగుతున్నారు. సార్ ఇప్పుడు మీకు చాలా వరకు టైప్స్ ఉన్నాయని విన్నాను. ఇంకా పెగా సర్టిఫికేట్ ఉంది, చాలా రేరెస్ట్ థింగ్ అని చెప్పాను, మా శ్రీధర్ చెప్పాను. రైట్ అండి. ఏంటి అసలు దాని గురించి? సార్ ఇప్పుడు ఇంత ప్లేస్ ఈ సంవత్సరం మనం 500+ ప్లేస్మెంట్స్, లాస్ట్ టైం ఆల్మోస్ట్ 670 అవుట్ ఆఫ్ 600 సార్. 600 500 మెంబర్స్ 600 రిజిస్టర్డ్ స్టూడెంట్స్లో వి గట్ ఆల్మోస్ట్ 515 ఆఫర్స్ ఉన్నాయి. దాంట్లో 450 హెడ్ కౌంట్ ఉంది. అంటే ఒకరికి 2-3 ఆఫర్స్. 75% కంఫర్టబుల్గా బాంబే అంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయబిలిటీ. అంటే ఇప్పుడు మేము అనేది ఏంటంటే సార్, ఒక ప్లేస్మెంట్ ఇప్పుడు ఎలా చూస్తామంటే సార్, అది శాలరీతో కాకుండా ప్లేస్మెంట్ వ్యక్తిగతంగా కాదు, ఒక కుటుంబానికి మనం చూస్తాం సార్. ఒక ప్లేస్మెంట్ ఇస్తున్నామంటే ఆ కుటుంబంలో ఉన్న స్టూడెంట్కి ఈ ప్లేస్మెంట్ వల్ల వాడి కుటుంబ చరిత్ర మారిపోవాలి. అలా 3 లక్షల ప్యాకేజ్ ఉన్నా, 4 లక్షల ప్యాకేజ్ ఉన్నా, 18 లక్షల ప్యాకేజ్ వరకు మనం ఇప్పించగలుగుతున్నాం ఈ రిజిస్ట్రేషన్లో కూడా. వీఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఒక స్టూడెంట్ కలిసారు నాకు, సిస్కో కంపెనీ అనుకోకుండా మాట్లాడుతుంటే 17.6 వచ్చింది ఈ టైంలో అని చెప్తే నేను చాలా స్టాండ్ అయ్యాను అసలు. అతను ఇప్పుడు ప్రెజెంట్ 4.2లో ఉన్నాడు సార్. ఎగ్జామ్ రాయడానికి వచ్చి ఉంటాడు మీరు కలిసినప్పుడు. బహుశా పేరేదన్నారు? షోయిబ్ అండి.
షోయబ్ అతను ఎగ్జామ్ రానికి వచ్చాడు. ఇప్పుడు ఇంకో ఏమైందంటే అబ్బాయి కలిసాడు సివిల్లో వచ్చింది ప్లేస్మెంట్ ఎక్కడ చెప్పాడు. సివిల్లో వచ్చింది 4.5 lakhs ప్యాకేజ్ శోభా డెవలపర్స్. ఇది అంటే సివిల్లో కూడా ఇంకొక వాళ్ళ సీనియర్ స్టూడెంట్కి అల్ట్రాటెక్లో వచ్చింది 6 lakhs ప్యాకేజ్ సివిల్లో. అల్ట్రాటెక్ మంచి బిర్లా వాళ్ళది. సో అదేవిధంగా మెకానికల్లో పిల్లలకు 5.5 lakhs ప్యాకేజ్ విత్ హ్యుందాయ్ R&D హైదరాబాద్ డివిజన్లో. హ్యుందాయ్ అంటే మీకు తెలుసు కొరియన్ కంపెనీ R&Dలో చాలా హై ప్యాకేజ్ పే చేస్తుంటారు. సో అట్లా ప్రతి డివిజన్లో వీఆర్ ప్రొడ్యూసింగ్ గుడ్ ప్లేస్మెంట్స్. అసలు మీ స్పెషాలిటీ మా శ్రీధ చెప్పిన దాని ప్రకారం అసలు కోర్లో నాకు తెలిసి హైదరాబాద్ ఏ కాలేజ్ కూడా మీకు వచ్చే ప్లేస్మెంట్స్. వీ కెన్ ప్రౌడ్లీ సే అవర్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ టు ప్రొవైడ్ ప్లేసెస్ ఫర్ కోర్ ఇంజనీర్స్ అండి. You can say mechanical, you can say triple E, you can say civil. We got to know as on time mechanical and triple E lo we got 100% placements. And remaining branch అన్నిట్లో కూడా we almost reach 75% placements. ఇంకొక 1 month 1.5 month ఉంది. We are very confident that to place at least 90% students from this year. Software as core 100%, triple E mechanical 100% చేసాము. యాక్చువల్లీ కొన్ని ఐఐటీలలో కోర్ల ప్లేస్మెంట్స్ 2 tier ఐఐటీస్లో నేను కెరీర్ కౌన్సిల్ కాబట్టి ఐఐటీస్ ఎన్ఐటీస్ ప్లేస్మెంట్స్ అబ్జర్వ్ చేస్తుంటాను కదా. 2 tier ఐఐటీస్ ఎక్సెప్ట్ హైదరాబాద్ 60% ప్లేస్మెంట్ దాటలేదండి. ఈవెన్ ఎలక్ట్రికల్లో కూడా మీకు ఐఐటీ మండీలో ఎలక్ట్రికల్ ప్లేస్మెంట్స్ 50%, సివిల్ మెకానికల్ కెమికల్లో 30 to 40%. అఫ్కోర్స్ వాళ్ళ బెంచ్ మార్క్ వేరే ఉంటుంది, ఇంతకన్నా పైవే తీసుకుంటారు, అది వేరే విషయం. బట్ అట్లీస్ట్ ఉద్యోగాలు రాలేదనేది నిజం. అంటే ఇప్పుడు స్టూడెంట్ అనే మన కాన్సెప్ట్ ఏంటంటే మా చైర్మన్ గారి కాన్సెప్ట్, మా అందరి కాన్సెప్ట్ ఏంటంటే ఏ స్టూడెంట్ ఖాళీ చేద్దాం బయటకు వెళ్ళకూడదు. అట్లీస్ట్ వాడు ఒక 2.5-3 లక్షలు అంటే 20,000 నుంచి 30,000 రూపాయలు నెలకి జీతం. అంతే కదా, పేరెంట్స్ పేరెంట్స్ అవ్వకుండా వాడు ఖర్చు వస్తుంటుంది. ఎస్, అంటే మేము కూడా ఏం చెప్తున్నామంటే 2.4, 3.5తో 6 సాటిస్ఫై అవ్వకుండా దాంట్లో వర్క్ చేసుకుంటూ నీ స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటూ హై ప్యాకేజ్ వెళ్ళమని చెప్తాం. స్టెప్ కావాలి కదా సార్. అంతే కదా సార్, ఖాళీగా ఉంటాం మళ్ళీ ఇంటి దగ్గర నుంచి పేరెంట్స్ డబ్బులు తెచ్చుకోవాలి. పర్వెంట్ అయిపోతే రకరకాల ఖాళీగా దగ్గర నుంచి డెవిల్స్ మైండ్ అన్నట్టు. రైట్. సో అందుకోసం వీఆర్ అంటే మేము ఇన్ని ప్లేసెస్ వచ్చినా కానీ మా ప్రిన్సిపల్ చైర్మన్ ఒకటే అడుగుతారు, ఇంకెంతమంది మిగిలారు, వాళ్ళు దేని పొజిషన్, వాళ్ళకి ఏం చేస్తున్నారు. సో అందుకోసం అంత తపంతో ఫ్రమ్ టాప్ లెవెల్ టు బాటమ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ గాట్ దిస్ వన్. ఇందా మీరు అడిగారు ఎందుకు ఇంత ప్లేస్మెంట్స్ వస్తున్నాయి శ్రీనివాస్ గారు అని అడిగారు. సో దీనికి యాక్చువల్ జనరల్గా నేను అంటే ఏ కాలేజీని కంపేర్ చేయట్లేదు. జనరల్ 90% వాటిలో కాలేజ్ ఎలా ఉంటాయంటే సార్ ప్లేస్మెంట్ సీజన్ 3rd yearలో స్టార్ట్ అవుతుంది సార్. 3-1, 3-2, 4-1, 4-2 స్టార్ట్ అవుతుంది. మా దగ్గర అలా కాదు సార్, మా దగ్గర అడ్మిషన్ తీసుకొని మొదటి రోజు నుంచే వీఆర్ స్టార్టింగ్ అవర్ ప్లేస్మెంట్ యాక్టివిటీస్. దాంట్లో ఫస్ట్ క్వాంటో రీజనింగ్ వెర్బల్ ఫస్ట్ టైటిల్ వేసేస్తాము. దాంతోపాటు కాంపిటేటివ్ కోడింగ్ అని చెప్పేసి జనరల్గా కాలేజీలో ఉన్న కోడింగ్ వేరు, కాంపిటేటివ్ కోడింగ్ వేరు ఉంటుంది సార్. ఇప్పుడు మీరు రెగ్యులర్ చెప్పే మ్యాథమెటిక్స్, ఎంసెట్ మ్యాథమెటిక్స్, ఐఐటి మ్యాథమెటిక్స్. సో అట్లా కాంపిటేటివ్ కోడింగ్ అది ఫస్ట్ ఇయర్ నుంచే మనం స్టార్ట్ చేస్తాం సార్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్లో 1-1, 1-2, 2-1, 2-2 ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ చేయడం వల్ల 3rd year వచ్చేప్పటికి పిల్లవాడు కాన్ఫిడెంట్ లెవెల్లో ఉంటున్నారు. 3rd year రాగానే ఏం చేస్తున్నామంటే కోడింగ్లో స్పెషలిస్ట్ ఉన్న పిల్లలందరిని తీసుకెళ్ళి ఫుల్ స్టాక్లో ట్రైనింగ్ చేస్తాం. ఫుల్ స్టాక్ నేను కూడా చాలా వింటున్నాను, పేరు నాకు కూడా తెలీదు. ఫుల్ స్టాక్ ఇది ఒక హై లెవెల్ కోడింగ్ స్కిల్స్ అండి. అంటే వాళ్ళ ఇండస్ట్రీ మీరు ఆటోమేషన్ అనండి, లేకపోతే మిషన్ లెర్నింగ్ ఫుల్ స్టాక్ సంబంధం ఉంది ఏమైనా? అన్ని సార్ అన్ని చదివి ఏంటంటే ఇప్పుడు చెట్టు అంతా పెద్దది అయిన తర్వాత చెట్టుకు వచ్చే పండ్ల బట్టి ఇది యాపిల్ కాస్ట్ ఎక్కువ, ఇది జాంకాయ కాస్ట్ తక్కువ, అది ఇంకోవచ్చు కాస్ట్. బట్ మనకి రూటు కాండం అంతా ఏంటండి ఇదంతా కోడింగ్ సార్. సో కాబట్టి కోడింగ్ అనేది మస్ట్ ఏ స్టూడెంట్కైనా కానీ. అందుకోసం అది మేము తెలుసుకొని డే 1 నుంచి హై లెవెల్ కోడింగ్ స్కిల్స్ మీద మనం ప్రాక్టీస్ చేపిస్తున్నాము. అది నిజంగా మాకు చాలా అదైంది. అదేం మీరు అనొచ్చు సార్ మీ దగ్గర అంతమంది నిష్ణాతుల ఫ్యాకల్టీ ఉన్నారా? ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఇంటర్నల్ ఫ్యాకల్టీ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ. ఓకే, ఇండస్ట్రీ లింక్స్. ఇప్పుడు ఫర్ డేస్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా అదే మొత్తం ఇండస్ట్రీ లింక్స్ ఉండాలి, ఇండస్ట్రీ వాళ్ళే ట్రైన్ చేయాలని అంటున్నాను కదా. అందుకోసం మనం ఏం చేస్తామంటే సార్ ఇప్పుడు ఎవ్రీ ఫ్రైడే సాటర్డే స్కిల్లింగ్ డే అని పెట్టాం సార్. మీకు ఏ ఇండస్ట్రీ టైప్ ఉందంటే అట్లా? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ దానికోసం మనం చెప్తున్నాము. ఇప్పుడు దాంట్లో ఫుల్ స్టాక్లో మంచి ట్రైనర్స్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని మన ఇంటర్నల్ ఫ్యాకల్టీని కాంబినేషన్తో ఆ ఫుల్ స్టాక్ హై అండ్ కోడింగ్ నేర్పుతున్నాం సార్. దాంతోపాటు 3rd year నుంచి కంప్లీట్ సర్టిఫికేషన్, దట్ ఈస్ మీరు అన్నట్టు పెగా అనేది వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ సర్టిఫికేషన్, ఇట్స్ గ్లోబల్ సర్టిఫికేషన్. ఈ కంపెనీ అండి అదొకటి. పెగా అనేది ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అండి. ఈ పెగా వాళ్ళు ఏం చేశారంటే ఇండియాలో ఉన్న టాలెంట్ స్మిట్ అనే ఆర్గనైజేషన్స్తో టైప్ పెట్టుకొని ఇక్కడ ఇండియాలో ఈ పెగాని రన్ చేయాలంటే వాళ్ళు డెలివరీ పార్ట్నర్స్ పెగా మన టాలెంట్ స్మిట్ వాళ్ళతో కలుపుకొని ఇండియా మొత్తం మీద 18 కాలేజీలు మాత్రమే ఐడెంటిఫై చేశారు వాళ్ళు. ఓకే, 18 కాలేజీలు మాత్రమే.
దాంట్లో మాది ఒకటి ఉందని చెప్పడానికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం. హైదరాబాద్ ఇంకేమైనా ఉన్నాయండి? మాది ప్లస్ బివి రాజు కాలేజీ ఒకటి ఉందండి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొన్ని విఆర్ సిద్ధార్థ కాలేజీ, కేఎల్ యూనివర్సిటీ అలాంటి కొన్ని కాలేజీలు ఉన్నాయి. నార్త్లో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి. ఇట్లా మాత్రం బీవీఆర్ఐటీ మీదే, బీవీఆర్ఐటీ ఏఎస్ కాలేజ్ మాత్రమే. ఓకే. సో ఇట్లా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సార్, కొంత సెట్ ఆఫ్ స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళని పెగాలో పూర్తిగా ట్రైన్ చేసి గ్లోబల్ సర్టిఫికేషన్ చేయించి, ఇప్పుడు మీరు ఏ కంపెనీ తీసుకొని పెగా ఇది ఆటోమేషన్ టూల్. సో ఇప్పుడు దాంట్లో అంటే వీళ్ళు ప్రతి కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ యూటెస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ ఏ కంపెనీ మీరు దాంట్లో పెగా టూల్ యూజ్ చేస్తున్నారు. సో అందుకని మా దగ్గర పిల్లలు ట్రైన్ అయిన పెగా వాళ్ళని అక్కడ పెగాలో డివిజన్లో ప్లేస్ చేస్తున్నారు. దీంతో మీకు ఏమవుతుంది, ఒకటి ప్యాకేజీ డిఫరెన్స్ ఉంటుంది, గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందండి. అంటే ఒక నార్మల్ స్ట్రీమ్లో ఒక కంపెనీకి ఎక్స్ఎన్ కంపెనీకి వెళ్ళి ఒక 4 lakhs స్టార్ట్ చేస్తే వీళ్ళు ఇనీషియల్గా 6 lakhs స్టార్ట్ చేస్తున్నారు. డౌన్ ది లైన్ 5 years తర్వాత 4 lakhs వాళ్ళు 6 or 7కి వెళ్తే వీళ్ళు 6 lakhs స్టార్ట్ చేసిన వాళ్ళు 18 to 20 lakhs వెళ్ళిపోతున్నారు విత్ ఇన్ గ్యాప్ ఆఫ్ 3 yearsలో. ఎంతమంది పిహెచ్డీస్ ఉంటారు మీ దగ్గర? ఆల్మోస్ట్ ఆల్ వీ గాట్ 45 PhDs అండి. అకాడమిక్స్ పరంగా మా దగ్గర 40 మంది PhDs కంప్లీట్ చేసిన ఫ్యాకల్టీ ఉన్నారు. సిఎస్ఎల్ ఆల్మోస్ట్ ఆల్ 28 to 30 members ఉంటారు సిఎస్ఎల్. ఎందుకంటే సిఎస్సి సెక్షన్స్ ఎక్కువ కదా సార్, సిఎస్ అంబ్రెల్లు ఎక్కువ మంది ఉన్నారు. కొంచెం ప్రిన్సిపాల్ గారు కొంచెం ప్రిన్సిపాల్ గారు బిఎల్ రాజు గారు అండి. బిఎల్ రాజు గారు ఈ కాలేజీలో ప్రిన్సిపాల్గా లాస్ట్ 11 years బట్టి అద్భుతమైన వర్క్ చేస్తున్నారు. ఇది లాంగ్ అంటే నేను అనేది ఏంటంటే సార్, ఒక వ్యక్తి ఇన్ని ఏళ్ళు కాలేజీలో పని చేశారు అంటేనే దట్ ఇస్ మారిపోతుంది అంతటా. దానివల్ల ఏమవుతుందంటే కాలేజ్ యొక్క పూర్తి అవగాహన సార్కి వస్తుంది, సార్ యొక్క పూర్తి యొక్క పొటెన్షియల్ నిర్మాణం చేయగలుగుతారు దశాబ్దం ఉంటే. అందుకోసం ఏంటంటే గ్రౌండ్ నుంచి ఆయన మొత్తం చేసుకుంటూ రావటము, ఆయన మాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్, పర్టికులర్గా ప్లేస్మెంట్లో మేము ఏ రోజు అడిగినా కానీ మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయడము. అయితే ఇప్పుడు అంత సపోర్ట్ చేయడం మనం ఏం చేయలేమండి. చూడండి, ఎవ్రీ ఫ్రైడే సాటర్డే ఎకడమిక్స్ని తీసేసి మాకు ప్లేస్మెంట్ కోసం ఇచ్చారంటేనే అది అర్థమవుతుంది స్కిల్లింగ్కి మన కాలేజీలో జీకే సార్ కానీ ప్రిన్సిపల్ కానీ అంత ఇంపార్టెన్స్ ఇస్తారనేది. సో లాస్ట్ 3 yearsలో చాలా గ్రో అవుతుందని విన్నాను నేను. అది అదే మీ యాక్చువల్గా ఏంటంటే సార్, అంత ఎప్పుడు కూడా మనకి ఎలా ఉండేదంటే జనరల్గా బీటెక్ డిగ్రీతో జాబ్స్ వచ్చే రోజులు పోయినాయి సార్. 2018-19 పలానా టాప్ కాలేజీలో 15 లక్షలు కట్టి కంప్యూటర్ సైన్స్లో చేరితే గ్యాప్ గ్యారంటీ అదంతా ఇవాళ లేదు సార్. ఒకప్పుడు ఏమైనా కంపెనీస్ ఓన్లీ ప్రీమియర్ కాలేజీకి మాత్రమే వెళ్తుండే. 2017-18 మా కంపెనీస్ మొత్తం మార్కెట్ ఓపెన్ చేసినాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ అమెజాన్ కూడా ఈస్ రిక్రూటింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్. వాళ్ళే సస్టైన్ ఎక్కువ రోజులు ఉంటారు, టాపర్స్ ఉండడు. ఐఐటీని వాటి తీసుకుంటే ఈ రోజు ఉంటే మళ్ళీ ఇంకోసారి చూస్తూ ఉంటారు. అంటే అందుకోసం ఏంటంటే కంపెనీస్ కూడా టాలెంట్ పూల్ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్, హుక్ అండ్ హుక్ కార్నర్ ఆఫ్ ది కంట్రీలో ఎక్కడైనా ఉండొచ్చు ఉద్దేశంతోనే. అదొకటి సార్, చాలా మందికి ఉండే అపోహ అంటే సార్ యాక్చువల్గా టాప్ ర్యాంక్ టాపరు, దూరం ర్యాంక్ కోసం వేస్ట్. అది శుద్ధ తప్ప. నేను చాలామంది చూసాను, ర్యాంక్ అనేది చదివిన కాలేజీని బట్టి ఉంటుంది, వాడుకు అక్కడ అడ్జస్ట్ అయినటువంటి తీరుని బట్టి ఉంటుంది, ఎగ్జామ్ రాసినప్పుడు మూడ్ని బట్టి ఉంటుంది, లక్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు 30,000 ర్యాంక్ కోడు 5,000 ర్యాంక్ కూడా చాలా తెలివి ఉంటుంది, చాలా అద్భుతాలు సృష్టించవచ్చు. అంటే అనలిటికల్ స్కిల్స్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళండి. ఇప్పుడు లక్ కూడా ఫ్యాక్టర్ ఉంటుంది. ఎంసెట్ అయితే దారుణమైన లక్ ఫ్యాక్టర్ ఎంసెట్లో. ఇందాక మీరు షోయబ్ని కలిశారు, 18 lakhs ప్యాకేజ్ వచ్చింది. అతను 1 lakh స్టైఫండ్ పర్ మంత్ అండి. ఇప్పుడు కాలేజీలో 4.2లో చదువుతున్నాడు, 4.1లో వెళ్ళిపోయాడు, అతనికి ఎవ్రీ మంత్ 1 lakh స్టైఫండ్ వస్తుంది. సో అతను మీరు ర్యాంక్ చూస్తే ఆల్మోస్ట్ వాళ్ళు 28,000+ ఉంది. మనం ఎలా కంపేర్ చేస్తామండి? నేను ఒక మాట స్పష్టంగా చెప్పగలుగుతానండి. ఇప్పుడు ఐఐటీలో మోనోపాలీ పోయింది దేశంలో. ఈ టాప్ 10 కాలేజెస్ మాత్రమే గ్రేట్, మిగతా అన్ని వేస్ట్. ఆ మోనోపాలీ కూడా పోయింది. పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి పెద్ద పెద్ద పేర్లు ఉన్న వాళ్ళ మోనోపాలీ పోయింది. ఇప్పుడు డార్విన్ చెప్పినట్టు ఫిట్టెస్ట్ ఆఫ్ ద సర్వైవల్ అంటారు కదా, మనుగడ కలదే అర్హత కలదే మనుగడ సాగిస్తున్నట్టు. ఎవరు ట్రైనింగ్ చేస్తారో, ఎవరు స్కిల్ చేస్తారో వాళ్ళే నిలబడతారు. నా పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, నేను పొలిటీషియన్లు, నేను మాజీ మంత్రిని, నేను ఎమ్మెల్యేను, ఎంపీని, నేను పెట్టేసి వస్తాయి అనే రోజు పూర్తిగా ఓన్లీ స్కిల్ సార్. నేను పేరెంట్స్ కూడా చెప్తాను, మిత్రులారా, మీరు ఎక్కడ ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్, ప్లేస్మెంట్స్ అక్కడ ఇయ్యారండి. పెద్ద పెద్ద పేర్లు, పెద్ద పెద్ద ప్రచారాలు, పిఆర్ఆలు పెట్టి కాలేజీలో చేరకండి. మంచి కాలేజీని మీరే రీసెర్చ్ చేసి తెలుసుకొని అవగాహనతో మాత్రమే వెబ్ ఆప్షన్ పెట్టుకొని, కానీ గుడ్డిగా వెళ్ళకండి. మంచి విషయం చెప్పారు భాస్కర్ గారు. దీనికి ఇంకో పాయింట్ కూడా యాడ్ చేస్తాను. మీరు కూడా మీ పిల్లల్ని ఎవరిని కూడా ఎంసెట్లో ర్యాంక్ రాలేదని ఇందా సార్ చెప్పారు. ఎంసెట్లో ర్యాంక్ రావటం అనేది అఫ్కోర్స్ టాలెంట్ ప్లస్ లక్ రెండు కలిస్తేనే ర్యాంక్ వస్తుంది. చాలామంది నేను విన్నాను మా కాలనీలో కానీ లేకపోతే మా దగ్గర వచ్చే పేరెంట్స్ కానీ 95% ఇంటర్మీడియట్లో ఉన్న కుర్రవాడికి షీ డిస్క్వాలిఫైడ్ ఇన్ ఎంసెట్ అండి. అన్ఫార్చునేట్. అంటే
ఇవి మీరు అన్నట్టు లక్ కూడా మిక్స్ అవుతుంది. అందుకోసం ఏంటంటే నేను పేరెంట్స్ అందరూ కూడా సార్తో పాటు మెయిన్స్ వచ్చిన వాళ్ళకు ఎంసెట్ 30,000, 40,000, 50,000 ర్యాంక్, మెయిన్స్ 10,000 వచ్చిన వాళ్ళు 10,000 వచ్చింది. థింగ్ ఏంటంటే అదంతా వాలటైల్. అందుకోసం మీరు ఏంటంటే మీ పిల్లల్ని ఏం బ్లేమ్ చేయనక్కర్లేదు. అంటే ఇవాళ ప్రతి కాలేజీలో కూడా ఏ కాలేజీ మీరు తీసుకున్నా దాంట్లో టాప్ 10 to 15% పిల్లలు మంచి పిల్లలు ఉంటారు సార్. వాళ్ళు మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. అందుకోసం మీరు అన్నట్టు ఇందాక బ్రాండెడ్ కాలేజ్ అది కాకుండా మీరు ఫస్ట్ ఏ కాలేజీకి వెళ్ళి చూస్ చేసుకోవాలనుకున్నా ఫస్ట్ మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ప్లేస్మెంట్స్ కన్నా ముందు ప్లేస్మెంట్ రావడానికి ఎలాంటి స్కిల్లింగ్ ఇస్తున్నారని క్వశ్చన్. అంతే స్కిల్ ఎట్లుంటే ప్లేస్మెంట్ వస్తాయి. మేము ఎప్పుడు కంపెనీ వెనకాల పర్లేదండి. మా దగ్గర ఈ రోజు 120, 130 కంపెనీల పూల్ ఉంది మా దగ్గర. టాప్ కంపెనీ చెప్పగలుగుతాం మీరు వచ్చేటి? ఆల్మోస్ట్ ఆల్ సిస్కో రెగ్యులర్గా వచ్చే కంపెనీ. సిస్కో మంచి కంపెనీ. తర్వాత పెగా, అమెజాన్ వస్తుందా? అమెజాన్, ఫ్లిప్కార్ట్. సో దీస్ ఆర్ ద కంపెనీస్ రెగ్యులర్లీ. ఎక్సెంచర్ అంటే ఆఫ్ కోర్స్ ఈ బిగ్ 5 కంపెనీస్ అంటాం మన ఇండియాలో. టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో, ఐబిఎం, క్యాప్జెమిని, దీస్ ఆర్ ఆల్ కంపెనీ రెగ్యులర్లీ మా కాలేజీకి వస్తూ ఉంటాయి. యూ కెన్ సే ఎనీ కంపెనీ కోడ్లో యూ కెన్ టేక్ హ్యుందాయ్, తర్వాత శోభా డెవలపర్స్, ఎక్సెల్. ఫ్రమ్ రీసెంట్గా మేమేం చేద్దాం మీరు అన్న ఎందుకు మీరు ఇన్ని కోర్ కంపెనీస్ బాగా వస్తున్నాయి సార్ అనేది. రీసెంట్గా వీ విజిటెడ్ అహ్మదాబాద్. అండ్ అహ్మదాబాద్ ఒకప్పుడు చెన్నై అనేది మెకానికల్కి చాలా బ్రహ్మాండంగా ఉండేదండి. ఇప్పుడు అహ్మదాబాద్ ఇస్ డెవలపింగ్. అన్నిట్లో అహ్మదాబాద్. ఇప్పుడు మన ఈసీకి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ 5 lakhs ఇన్వెస్ట్మెంట్స్, క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ అంటే అక్కడి నుంచి మాకు ఒక 8 కంపెనీ సార్ మేము తెచ్చుకోగలిగాం అహ్మదాబాద్ నుంచి. అండ్ వీ గాట్ గుడ్ ప్లేస్మెంట్స్ ఫర్ మెకానికల్ విత్ 3.6, 4.5 lakhs ప్యాకేజ్ వచ్చినాయి. సో దట్స్ వీఆర్ కంఫర్టబుల్ విత్ కోర్ కంపెనీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఏదైనా కానీ ఎంత చెప్తాను కారణం కూడా ఏంటంటే స్కిల్లింగ్. దట్ ఈస్ ఓన్లీ మంత్ర వీఆర్ బిలీవింగ్ ఇన్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్. సార్ యాక్చువల్లీ ఇది గూగుల్ ఉమెన్ ఇంజనీరింగ్ సంథింగ్ ఏదో కొత్త మీ దగ్గర ఉన్నదని విన్నాను. ఒకసారి దాని గురించి చెప్పండి. భాస్కర్ గారు, ఇది ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్ అండి. జనరల్గా ఏం చేస్తుందంటే అండ్ ఆఫ్కోర్స్ చాలా రకాల కోర్సెస్ నడుస్తూ ఉంటాయి, చాలామందికి తెలియదు. బట్ దాన్ని క్యాచ్ చేసిన వాడే రైట్ టైంలో క్యాచ్ చేసిన వాళ్ళకి అది అందిపుచ్చుకుంటూ ఉంటాం. దిస్ ఈస్ కాల్డ్ గూగుల్ ఉమెన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్. గూగుల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసము కంపెనీస్లో కూడా వాళ్ళు బాగా ఎంకరేజ్ చేయడం, హై ప్యాకేజెస్ ఇవ్వడం కోసం వాళ్ళ ప్రోగ్రామ్ పెట్టారు, గూగుల్ ఉమెన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అని అండి. ఇది ఓన్లీ ఎవరికంటే సార్ ఓన్లీ ఇంజనీరింగ్ చదివే ఫస్ట్ ఇయర్ పిల్లలకి అక్రాస్ ది కంట్రీ. వాళ్ళు ఐఐటీ వాళ్ళు అవ్వచ్చు, ఎక్కడో పల్లెటూరులో మార్బుల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్న స్టూడెంట్ కూడా అవ్వచ్చు. ప్రతి వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. ఇచ్చి వాళ్ళు 4-5 రకాల టెస్టులు కండక్ట్ చేసి ఇండియా మొత్తం మీద 200 మంది బెస్ట్ ఉమెన్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తున్నారు సార్. ఓకే. సెలెక్ట్ చేసి వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఇది ఎక్కడ జరుగుతుందంటే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినా 2-3 నెలలకు జరిగిపోయి సార్. ఇప్పుడు వీళ్ళకి ఏం చేస్తారంటే 1-1, 1-2, 2-1, 2-2 ఈ 4 సెమిస్టర్లో 2 ఏళ్ల పాటు గూగుల్ వాళ్ళని డిఫరెంట్ ట్రెండ్స్, మన టెక్నాలజీస్ మీద, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, లీడర్షిప్ స్కిల్స్ మీద 23 రకాల కోర్సుల మీద ట్రైన్ చేస్తున్నారండి. దిస్ కాస్ట్ అరౌండ్ 4 lakhs. అది మొత్తం కంప్లీట్గా ఫ్రీ. ఇంటర్న్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లలకు ఎదురుగా స్టైఫండ్ 1 lakh ఇస్తున్నారండి గూగుల్ వాళ్ళు. ఇది అద్భుతమైన విషయం. సో అంత ఎంకరేజ్ మందికి ఇది 200 మంది ఇండియా మొత్తం మీద వాళ్ళకి ఇస్తారు స్టైఫండ్ 1 lakh ఇస్తున్నారు. అయితే వీళ్ళకి ఈ 2 years అంతా ఏం చేస్తున్నారు, 3-1 నుంచి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే సాధారణమైన కాలేజ్ నుంచి కూడా సెలెక్ట్ కావచ్చు మనం. మా కాలేజ్ నుంచి లాస్ట్ 3rd year, 2nd year, 1st year ఈ రోజు వరకు 13 మంది అలాంటి పిల్లలు ఉన్నారు సార్. వామ్మా, 13 మంది పిల్లలు ఉన్నారు. సో అంటే లాస్ట్ టైం కూడా 2 పిల్లలు ఇండియా మొత్తం 200 తీసుకుంటే 2 మన దగ్గర ఉన్నారు. సో వీళ్ళకి ఏంటంటే కాలేజీ అవర్స్ తర్వాత అంటే 4 తర్వాత ఎర్లీ మార్నింగ్ 6:30 క్లాస్ స్టార్ట్ అవుతుంది సార్. వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ 5:30 క్లాస్ స్టార్ట్ అవుతుంది ఆన్లైన్లో. పిల్లలు చక్కగా వింటున్నారు, వాళ్ళతో పాటు గూగుల్ ఎంప్లాయీస్తో పాటు క్లాసెస్ వింటున్నారు, అన్నీ చేస్తున్నారు, ఇంటర్న్షిప్స్ ఉంటాయి. అన్నీ అయిన తర్వాత దీ స్టూడెంట్స్ 3rd year నుంచి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసిన తర్వాత దీ స్టూడెంట్స్ విల్ ప్లేస్ విత్ ఎ ప్యాకేజ్ ఆఫ్ 20 to 40 lakhs ప్యాకేజెస్ పెద్ద కంపెనీలో ప్లేస్ అవుతున్నారు. సో ఇది నాకు తెలిసి హైదరాబాద్ మొత్తం మీద లాస్ట్ టైం ఇండియా మొత్తం మీద 200 మంది, హైదరాబాద్ నుంచి ఒక 10 మంది అయి ఉంటారు అన్ని కాదు కలిపి. దాంట్లో మా కాదు ఒక 2 ఉన్నారండి. సో ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రాము. హైదరాబాద్ ఎన్ని కాలేజీలకు ఉందండి? హైదరాబాద్ 3-4 కాలేజీలు మాత్రమే సార్. అంతే. సో అట్లాగా మనం ఫస్ట్ అంటే మీరు అనొచ్చు సార్ ఈ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన పిల్లలు ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏం తెలుసు సార్. అందుకోసం మీరు ఫస్ట్ ఇయర్ డే 0 నుంచే జాయిన్ అయిన మొదటి రోజు నుంచే క్వాంటో, రీజనింగ్, వెర్బల్ ఈ 3 వాళ్ళు టెస్ట్ రాయాలి. ఈ గూగుల్ ఇంజనీరింగ్కి కోడింగ్ టెస్ట్ రాయాలి, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సో అది మాకు అడ్వాంటేజ్ అవుతుంది. ఫస్ట్ 3 నెలల్లోనే పిల్లలందరికీ మేము ఈ ఇన్పుట్స్ ఇచ్చేస్తామండి.
ఇచ్చేసి మీ పేరెంట్స్ కూడా చెప్తూ ఉంటాం, అదే రోజున అందరూ కూడా మీ పిల్లల్ని ఇన్సిస్ట్ చేయండి, ఆడపిల్లలకి మాత్రం ఈ గూగుల్ మీద ఎప్పుడు పడింది, మీరు రాస్తున్నా రాయట్లేదా, మీకు ట్రైనింగ్ ఉందా లేదా అని ప్రతి పిల్లవాడిని గట్టిగా స్ట్రెస్ చేయమని పేరెంట్స్ని అడుగుతున్నాము. ఆ విధంగా మేము చేస్తున్నాము. లాస్ట్ 4 years బట్టి ఎవ్రీ ఇయర్ we proudly say our students are there in this particular Google Mini Engineering program. ఓ ఇట్స్ గ్రేట్ అండి. సరే ఇప్పుడు చాలామంది నేను ఉంటున్నాను కదా, పేరెంట్స్ ఫోన్ చేస్తున్నారు, సార్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉంది కదా, ఈసీ తీసుకుంటే బాగుంటుందా, సో ఈసీ అయితే ఇటు కోర్కి వెళ్ళొచ్చు, ఇటు సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు, అదే ఈ మధ్య ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకుంటే ఈసీ వాళ్ళు అంటున్నారు, నాకు తెలియదు సరిగా. ఏమంటారండి దీని గురించి మీ అభిప్రాయం? ఇది నిజంగా మీరు ఈ సంవత్సరం కూడా ఏమైందంటే సార్, ఏఐసిటీ వాళ్ళు గేట్లు ఎత్తేసి కంప్యూటర్ సైన్స్ విపరీతం పెంచారు సార్. విపరీతం పెంచారు. అంటే ఇప్పుడు ప్రతి పేరెంట్కి ప్రతి స్టూడెంట్కి ఎలా ఉందంటే, మాదంతా కూడా ఈ కంప్యూటర్ సైన్స్ ఉన్నారు. మీరు తమిళనాడు వెళ్ళండి, మెకానికల్కి ఈసీ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. నార్త్ ఇండియాకి వెళ్ళండి, ఈసీకి మెకానికల్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఓన్లీ మన తెలుగు స్టేట్లో మాత్రమే కంప్యూటర్ సైన్స్. ఎంసెట్ అంత ఎంసెట్ అయ్యేది అన్నట్టు. సో చేపల చోరలు పెడితే అందరూ అదే ఉన్నట్టు, గ్రానైట్ పెడితే అందరూ గ్రానైట్ చేస్తారు, అందరూ ఎంసెట్ అంటారు, అందరూ చైతన్య నారాయణ అంటారు. ఇదంతా మనకు తెలుగు ఉందిలేండి. నేను గంటాబద్ధంగా మీకు చెప్తున్నాను సార్, నెక్స్ట్ 4 yearsలో ఈసీఈకి గోల్డెన్ లైఫ్ ఇన్ ఇండియా సార్. ఎందుకంటే మీకు చైనా, తైవాను, కొరియాలో ఉన్న కండిషన్స్ అంటే ప్రపంచ దేశాలు నమ్మట్లా, అక్కడున్న ఆర్థిక మాంద్యం యొక్క పరిస్థితులు, తర్వాత అక్కడున్న ఇంటర్నల్ వాళ్ళ యొక్క వారు, ఇప్పుడు చైనా తైవాన్ ఇవన్నీ వాళ్ళు ఏమవుతాయి, కంపెనీస్ మొత్తం కూడా ఇండియా వైపు చూస్తున్నాయి సార్. మోడీ గారు దాన్ని బాగా ఒడిసి పట్టుకుంటారు, కట్ట టైంలో పట్టుకున్నాడు ఆయన. అలా పట్టుకోవడం వల్ల ఏమైందంటే ఆల్మోస్ట్ మంచి గుడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ గుజరాత్ అండ్ హైదరాబాద్. బిజినెస్ ఆకాంక్షలో నెంబర్ 1 అక్కడ మన హైదరాబాద్, వికారాబాద్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ గెటింగ్ 25-30 కంపెనీస్ దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ చిప్ డిజైన్ కంపెనీస్. ఎక్కడండి? వికారాబాద్, హైదరాబాద్లో జహీరాబాద్, వికారాబాద్ క్లస్టర్లో ఓన్లీ చిప్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అని పెట్టేసి ఓన్లీ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. అందుకోసం ఇప్పుడు ఏంటంటే దానికి కావాల్సిన ఏం కావాలి సార్, మంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ కావాలి, దాంతోపాటు ఒక సాఫ్ట్వేర్ కావాలి. అందుకు నేను చెప్తున్నాం, అంటే మా చైర్మన్ ఎప్పుడు చెప్తుంటారు, ఈసీఈ ఆల్వేస్ ఏ డబుల్ ఎడ్జ్ స్వాడ్, కత్తి 2010 అన్నట్టు. వాళ్ళు కోర్ వైపు వెళ్ళొచ్చు, అట్ ది సేమ్ టైమ్ సాఫ్ట్వేర్. ఈసీ కూడా గోల్డెన్ ఎరా ఈ కంప్యూటర్ సైన్స్ మాన్యువల్ వెళ్ళిపోయిన తర్వాత రావచ్చు. మీకు భాస్కర్ మీరు చూసుంటారు, ఒక 10 ఏళ్ల క్రితం ఎంసెట్ ర్యాంకులో ఫస్ట్ పొజిషన్ ఈసీ ఉండేది. 15 ఏళ్ల క్రితం ఉండేది. ఈసీ తర్వాత సిఎస్సి వెళ్ళేవారు. అవునవును. మళ్ళీ అది రాబోతుందండి. ఈవెన్ దో ఈ మధ్య ఇంకొకటి ఏంటంటే మీకు తక్కువ సీట్లు ఉన్నాయి ఇప్పుడు, ఈసీ చాలా మంది సీట్లు, అది దాన్ని అన్క్యాష్ చేసుకోవాలి. రేపు పొద్దున ఏమవుతుందంటే డిమాండ్ తక్కువ, సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. అక్కడేమో జాబ్స్ పెరుగుతున్నాయి, సీట్లు తగ్గుతున్నాయి. అందుకోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే సార్, ఈ మధ్యన ఐఐఎస్సి బెంగళూరు వాళ్ళతో మాట్లాడి సినాప్సిస్ తర్వాత ఈ పెద్ద ఐఐటీస్తో కలిపి, ఇన్స్టిట్యూషన్స్తో కలిపి దర్ ప్రమోటింగ్ దిస్ ఎంటెక్ ఇన్ చిప్ డిజైనింగ్ అండి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్ చెప్పింది, ఇప్పుడు మన ఇంతమందిని ఇన్ని కంపెనీస్ వస్తున్నప్పుడు దాని దగ్గర మ్యాన్ పవర్ ఇవ్వకపోతే ఇబ్బంది కదా, అందుకోసం చెప్పేసి ప్లీజ్ ఎంకరేజ్. ఇప్పుడు మీకు ఇంతమంది ఉన్న ఇండియాలో చాలా జాబ్స్ వస్తాయి, గవర్నమెంట్ కూడా దాన్ని బాగా పనిచేస్తుంది. సో తర్వాత అంటే ఇండియా నిజంగా ఇట్లాంటి టెక్నాలజీ డెవలప్మెంట్ కానీ స్కిల్ డెవలప్మెంట్లో కానీ డెవలప్ అయ్యే ఒక టాప్ కంట్రీ, అభివృద్ధి చెందిన దేశం అవుతుంది నమ్మకం అనిపిస్తుంది? ఖచ్చితంగా. ఇప్పుడు వీఆర్ 5th బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. నెక్స్ట్ 2-3 yearsలో విల్ బి ది 3rd రిచెస్ట్ ఎకానమీ కంట్రీ ఇన్ ది వరల్డ్ కాబోతుంది. అంటే ప్రపంచంలో చాలా, ఇప్పుడు మీరు చూడండి సార్, నేను చెప్తున్నా, మన దగ్గర ఉన్న పిల్లలకి మన కాలేజీ నుంచే మనం 24 లక్షలు 30 లక్షలు జీతాలు ఇస్తున్నాం. అంటే 2-3 లక్షల రూపాయలు నెలకు వస్తున్నట్టే కదా సార్. ఇంకా అంతగానో వాడు వేరే దేశాల అవసరం ఏంటి సార్? ఇక్కడే మనకు 2 లక్షలు, 1.5 జీతం, 1 లక్ష రూపాయల జీతం వస్తున్నప్పుడు ఎందుకు బయటకు వెళ్ళాలి సార్? ఎక్కడికో వెళ్ళి ఎవరికో సర్వ్ చేయాల్సిన అవసరం ఏంటి సార్? దట్స్ వై నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఇట్స్ గోల్డెన్ ఎరా ఫర్ ఇండియా. దట్స్ వై దే నీడ్ మోర్ నెంబర్ ఆఫ్ స్కిల్డ్ ఎంప్లాయీస్. స్టిల్ విశ్వగురు అవుతుంది అంటారు. విశ్వగురు ఖచ్చితంగా అవుతుంది. డెఫినెట్ విశ్వగురులో చేయడంలో మీ పాత్ర, మీ కాలేజీ పాత్ర, మీ చైర్మన్ గారి పాత్ర, ఇట్లాంటి వర్ధమాన కాలేజీల నుంచి యావరేజ్ తీసుకొని ఆనుమత్యాలు మళ్ళీ చేయడం పాత్ర చేస్తున్నారు. గ్రేట్ థింగ్ అండి. మీ ఆపర్చునిటీ ఇచ్చేందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.